భారీ ఎక్స్‌పెక్టేషన్స్ నడుమ 'ఓదెల 2' చాలా గ్రాండ్‌గా అయితే రిలీజ్ చేశారు. దానికి ముందు వరకు కూడా చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ చేశారు. కుంభమేళా వరకు వెళ్ళి కూడా టీమ్ అంతా దీనిపైన ఒక హైప్ అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయిందా లేదా? అసలు ఎలా ఉంది? అందరూ చూడదగిందా కాదా? ఆ డీటెయిల్స్ కనుక్కోవడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అన్వర్ గారు. నమస్తే అండి. నమస్తే. సో హౌ ఇస్ ద మూవీ అండి? మీరు చూసారా మూవీ? చూసాను. ఎలా అనిపించింది? అంటే యాక్చువల్‌గా 'ఓదెల' రైల్వే స్టేషన్ అని చెప్పి లాక్‌డౌన్ టైంలో ఒక సినిమా వచ్చింది. అది అసలు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చాలా కామ్‌గా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కి వచ్చేసిన సినిమా అది. అప్పట్లో ఓటీటీ మనకి కొత్త. ఓటీటీలో ఎలాంటి కంటెంట్ వచ్చినా చూడడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే బిగ్ స్క్రీన్స్ లేవు లాక్‌డౌన్ కాబట్టి. అసలు చాలా సైలెంట్‌గా వచ్చి అట్రాక్ట్ చేసిన కంటెంట్‌తో అంటే ఓటీటీకి ఏం కావాలో అలాంటి సరంజామాతో ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లాగా ఆ సినిమాని తీశారు. సో 'ఓదెల 2' అన్నప్పటికీ ప్లాట్ఫామ్ మారింది. అంటే ఓటీటీ నుంచి థియేటర్కి వచ్చింది. దీంట్లో స్టార్స్ వచ్చారు. 'ఓదెల' రైల్వే స్టేషన్ సినిమాలో హెబ్బా పటేల్ తప్ప మనకి ఎవరు పెద్దగా తెలియదు. సో ఈ సినిమాకి వచ్చేసరికి తమన్నా అనే స్టార్ యాడ్ అయ్యారు. సంపత్ నంది ఈ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, దర్శకత్వ పర్యవేక్షణ కూడా ఆయన. ఆల్మోస్ట్ ఆయన ఒక డైరెక్టర్ లాగా ఈ సినిమాని టేకప్ చేశాడు. బడ్జెట్లు పెరిగాయి. 'ఓదెల' రైల్వే స్టేషన్ అనేది ఒక గంటన్నర సినిమా. చాలా తక్కువ బడ్జెట్లో అప్పటికున్న పరిమితమైన లిమిటెడ్ వనరులతో చేసిన సినిమా అది. కానీ ఇక్కడికి వచ్చేసరికి బడ్జెట్లు పెరిగాయి. తప్పకుండా వేరియేషన్ అయితే కనిపించింది 'ఓదెల'కి 'ఓదెల 2'కి కాస్టింగ్ పరంగా, విజువల్ పరంగా, గ్రాండియర్ పరంగా చాలా డిఫరెంట్ అయితే కనిపించింది. మూవీ చూస్తున్నప్పుడు టేకింగ్ కానీ, ఆ టెక్నికాలిటీస్ ఏవైతే యూజ్ చేశారో అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అది ఒప్పుకోగలం. అండ్ ఇది చూసిన ప్రతి ఒక్క ఆడియన్స్ క్వశ్చన్ అనమాట. ఏంటంటే ఇది అసలు దెయ్యం సినిమానా, దేవుడి సినిమానా అని చెప్పేసి. సో మీరు చెప్పండి ఏమంటారు? అంటే యాక్షన్ ఉన్నప్పుడు రియాక్షన్ ఉంటుంది. పాజిటివ్ వైబ్రేషన్ ఉన్నప్పుడు నెగిటివ్ వైబ్రేషన్ కూడా ఉంటుంది. అలాగే దేవుడు ఉన్నప్పుడు దయ్యం కూడా ఉంటుంది. ఒక దైవశక్తిని చూపించాలంటే ఖచ్చితంగా ఆపోజిట్లో ఒక దుష్టశక్తి ఉండాలి. ఈ ఫార్ములా అనేది ఇప్పుడు ఏం కొత్తగా వచ్చిన ఫార్ములా ఏం కాదు. మనం చాలా కాలంగా చూస్తున్న ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ 'అమ్మూరు' సినిమా, అక్కడ కూడా దైవశక్తి దుష్టశక్తి మధ్య జరిగిన అరుంధతి ఉంది. అరుంధతి ప్యాటర్న్ ఈ సినిమాలో చాలా ఎక్కువ కనిపిస్తుంటుంది. ఇలాంటి సినిమాలు ఏం చూసుకున్నా సరే అంటే ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసి చెప్పగలగడం అని. ఎప్పుడైనా సరే ఒక దుష్టశక్తి ఉందంటే దైవశక్తి తప్పకుండా పుడుతుంది, పుట్టి దాన్ని నాశనం చేస్తుంది. ఇంతే కదా. 'ఓదెల 2'లో కూడా ఇదే చెప్పారు. అవును. ఇప్పుడు మీరు మెన్షన్ చేశారు కాబట్టి ఇప్పుడు చూసిన ఆడియన్స్ కానీ, మేము కానీ నాకు కూడా కొన్ని సీన్స్‌లో ఏమనిపించింది అంటే ఎక్కడో ఒక అరుంధతి ఫ్లేవర్ అయితే అనిపించింది. నో కంపారిజన్ ఎట్ ఆల్. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు దైవశక్తి కానీ, దయ్యం శక్తి కానీ ఇలాంటి వాటిని పక్కన పెడితే కంపారిజన్ లేకోకుండా ఈ ఫ్లేవర్ అయితే కనిపించింది. అలా మీకు కూడా అనిపించిందా? ఆఫ్‌కోర్స్ ఇది ఖచ్చితంగా నా దృష్టిలో ఇది 'అరుంధతి 2.0' అలాంటి సినిమా ఇది. ఎందుకంటే దాంతో కంపేర్ చేయలేము. ఎందుకంటే ఆ టైంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా 'అరుంధతి' అన్నది. చాలా ఇన్స్పైర్ చేసింది. అలాంటి విజువల్స్ చూడడం కొత్త. అప్పుడు అనుష్క లాంటి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని, ఒక హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని ఒక గ్రాఫిక్ మాయాజాలంతో తీయడం అనేది కోడి రామకృష్ణ గారికి సాధ్యం కాదు. ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది. మనం బడ్జెట్లు మారిపోయాయి. అప్పట్లో ఆ సినిమాకి 30 crores అంత బడ్జెట్ పెడితే అది పెద్ద హాట్ టాపిక్. అప్పుడు అనుష్క మీద 30 కోట్ల బడ్జెట్తో ఇంత పెద్ద సినిమానా, అసలు డబ్బులు వస్తాయా రాదా అనేది పెద్ద హాట్ టాపిక్. దాన్ని బ్రేక్ చేయగలిగింది. అంటే స్క్రీన్ మీద హీరో ఉండొచ్చు, హీరోయిన్ ఉండొచ్చు, కంటెంట్ ఉంటే ఎన్ని డబ్బులైనా సరే వెనక్కి తిరిగి తీసుకురావాలి అనేది నిరూపించింది. ఇక్కడ అరుంధతి పోలికలు ఎక్కడెక్కడ కనిపిస్తాయంటే విలన్ క్యారెక్టర్ని డిజైన్ చేయడం కనిపిస్తుంది. అక్కడ పసుపు అయితే క్యారెక్టర్ పేరు, ఇక్కడ తిరుపతి అయింది. అక్కడ ఒక ఫకీర్ క్యారెక్టర్ ఉంటాడు, షాయాజీ షిండే చేసిన క్యారెక్టర్. ఇక్కడ ఫకీర్ క్యారెక్టర్ అది మురళీ శర్మ చేసిన క్యారెక్టర్. అక్కడ కూడా తమన్నా, అనుష్క క్యారెక్టర్, ఇక్కడ తమన్నా క్యారెక్టర్. అక్కడ కూడా ఒక దుష్టశక్తిని సంహరించి సమాధి చేస్తారు. సమాధి చేసి అష్టదిగ్బంధనం చేస్తారు బయటికి రాకుండా భవనంలో. ఇక్కడేమో ఒక శ్మశానంలో. అంతే పోలికలు అయితే చాలా కనిపిస్తాయి. ఒక అరుంధతి పోలికే కాదు, అఖండాలో ఏదైతే ఎలివేషన్స్ చెప్పారో, అఖండాలో ఏదైతే ఆ క్యారెక్టర్ ఏదైతే బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఉందో ఇక్కడ ఎక్కడో చోట ఒక రిఫరెన్స్ లాగే కనిపిస్తుంది తమన్నా క్యారెక్టర్.
హనుమాన్లో క్లైమాక్స్ ఏముంది అక్కడ ఆంజనేయ స్వామి క్లైమాక్స్లో బయటకు వస్తాడు. ఇక్కడ శివుడు రూపం బయటకు వస్తుంది. అలా చాలా సినిమాల్లో అక్కడక్కడ ఆ ఇంపాక్ట్ అనేది ఈ సినిమా కనిపిస్తుంది. అరుంధతిలో అనుష్క అనేది చాలా పవర్ఫుల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఒక మూవీ. మరి ఈ మూవీలో తమన్నా గారు కూడా అలాగా ఏమైనా ఇంపాక్ట్ క్రియేట్ చేశారా? అంటే ఇది రొటీన్ లా అనిపించిందా? లేదు, తమన్నా ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్తో పోలిస్తే చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒక గ్లామర్ డాల్ తమన్నా, ఆమెలో ఒక దైవశక్తి కనిపించారు, ఆ ప్యూరిటీ కనిపించారు, ఆ జెన్యూనిటీ కనిపించారు. దాన్ని స్క్రీన్ మీద తీసుకురావడం అంత ఈజీ ఏం కాదు. అంటే ఆల్రెడీ ఆమె మీద ఒక గ్లామర్ ఇమేజ్ ఉంది, అందులోంచి బయటకు వచ్చి నిజంగా ఒక శివభక్తురాల్లా కనిపిస్తే ఆ అమ్మాయిని కూడా చాలా బాగా ఎలివేట్ చేశారు. ఆ అమ్మాయి ఇంట్రడక్షన్ కానీ, ఆ ఇంట్రడక్షన్లో ఒక ఫైట్ ఇంటర్వెల్కి ముందు ఒక ఫైట్ కానీ, అక్కడ హిందూ మతం గురించి, గోమాత గురించి, భూమాత గురించి చెప్పే డైలాగ్ కానీ, అది కూడా ఒక మాస్ సినిమాలో ఒక మాస్ క్యారెక్టర్కి, ఒక మాస్ హీరోకి ఇచ్చే ఎలివేషన్లో ఆ క్యారెక్టర్లో కనిపించాయి. ఆ రెండింటిని బాగా బ్యాలెన్స్ చేయగలుగుతాను. ఓకే. ఈ మధ్య వస్తున్న హీరోయిన్స్లో కానీ, విమెన్ సెట్టింగ్ మూవీస్లో కానీ చాలా తక్కువ ఉంటుంది ఇంత ప్రెజెన్స్ కానీ, ఇంత పవర్ఫుల్ డైలాగ్స్ డెలివరీ చేయడం. సో ఈ విషయానికి వచ్చేస్తే తమన్నా సక్సెస్ అయ్యారా లేదా? తమన్నా పర్ 100%. ఎందుకంటే ముందే చెప్పినట్టు ఈ క్యారెక్టర్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ ఏం కాదు. స్క్రీన్ మీద మనకు ఆల్రెడీ అమ్మాయి మీద ఒక ఇమేజ్ ఉంది. అవును, గ్లామరస్ డాల్, డాన్స్ బాగా చేస్తుంది. అది ఎప్పుడైనా సరే ఆ స్క్రీన్ మీద ఆ క్యారెక్టర్ చూసినప్పుడు ఓ బద్రీనాథ్లో క్యారెక్టర్ కానీ, 100% లవ్లో క్యారెక్టర్ కానీ కనిపిస్తే స్క్రీన్ మీద ఫెయిల్ అయిపోయినట్టే, ఆ సినిమా మొత్తం ఫెయిల్ అయిపోయినట్టే, ఆ క్యారెక్టర్ ఒకటే కాదు. కాబట్టి అలాంటి ఛాయలు బయటికి రాకుండా చాలా నీట్గా, చాలా పద్ధతిగా, చాలా హానెస్ట్గా చేసిన ప్రయత్నం. ఎగ్జాక్ట్లీ, నాకు కూడా అలానే అనిపించింది. ఇప్పుడు స్పెషల్ సాంగ్స్ చేసిన తమన్నా గారిని టోటల్ డిఫరెంట్ వర్షన్లో చూస్తున్నప్పుడు ఎవరికైనా సరే డిఫరెన్స్ అయితే క్లియర్గా అసలు శివభక్తురాలుగా ఆ అమ్మాయిని ఎంచుకోవాలన్న థాట్ రావడం సంపద మీదకి అదొక కొత్త యాంగిల్. అంతే, కథ రాసుకున్నప్పుడు ఎవరైనా ఊహించుకోవచ్చు, కాకపోతే దాన్ని పర్ఫెక్ట్గా న్యాయం చేసే క్యారెక్టర్స్ కావాలి మనకి. తమన్నా గారిని ఊహించుకోవడం, ఆ క్యారెక్టర్లు తీసుకురావడం, ఆమె కూడా 100% దానికి న్యాయం చేయడం, ఒక శివభక్తురాల్లా కనిపించడం, శివనియమాలు ఏముంటాయి అవన్నీ పాటించడం ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం యాడ్ ఆన్ అయింది ఆ క్యారెక్టర్. ఓకే. సో కమింగ్ టు సంపత్ నంది గారు, ఈ మూవీలో పర్టికులర్గా ఓదెల 1కి ఓదెల 2కి చాలా డిఫరెన్స్ ఉందని తెలిసింది. ఓదెల అనే ఒక ఊర్లోనే జరిగింది ఈ మూవీ. తనకి నాట్ జస్ట్ మూవీ, ఇట్స్ అన్ ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పేసి కూడా చాలాసార్లు చెప్పారు. సో అది మూవీలో ఏ పరంగా కనిపించింది? ఆయనకి ఎమోషనల్ కనెక్ట్ ఏంటంటే ఆ ఊరికి సంబంధించిన అక్కడ నుంచి వచ్చారు కాబట్టి, వాళ్ళ సొంత ఊరు కాబట్టి ఒక ఎమోషన్ ఉంటుంది. పైగా అక్కడ ఒక డివైనిటీ ఉంది ఆ ఊరికి. భక్తులు వెళ్తుంటారు, ఆ స్థల పురాణం ఉంటుంది కాబట్టి త్వరగా కనెక్ట్ అయిపోతారు. ఓదెల అన్నది ఇప్పుడు మరింత పాపులర్ అయిపోయింది. ఓదెల రైల్వే స్టేషన్ దగ్గర నుంచి తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి, ఇప్పుడు ఓదెల 2 వరకు వచ్చేసరికి ఓదెల గురించి, ఆ గ్రామం గురించి, అక్కడున్న స్థల పురాణం గురించి ఇంకా బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది సినిమా తర్వాత. ఓకే. ఈ మూవీలో విలనిజం అది చూసుకున్నట్లయితే విలన్కి డబ్బింగ్ చెప్పింది జగపతి బాబు గారు అనిపించింది, అది నిజమేనా? ఎందుకు అంటే ఆయన విలన్ క్యారెక్టర్లో ఉన్న మనిషి ఒసే 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 అంటున్నప్పుడల్లా, ఒసే భైరవి అంటున్నప్పుడల్లా మా అందరికి అదే నోటెడ్ అయిపోయి ఒసే అరుంధతి ఆ లెవెల్లోనే వినిపించింది అనమాట. సో ఆయన అవును వేరే సాయి కుమార్ గారి బ్రదర్. కానీ దీనికి అలా సౌండ్ సేమ్ అదే. ఇప్పుడు అరుంధతి ఫ్లేవర్ ఎందుకు కనిపిస్తుంది అంటే ఆ డబ్బింగ్ చెప్పినప్పుడు కూడా ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ని కూడా సేమ్ రిపీట్ చేయడం వల్ల ఒసే అరుంధతి అనేది అప్పుడు ఎలాగా ఇంపాక్ట్ చూపించిందో భైరవి అనేది కూడా అంతే ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే డబ్బింగ్ ఆర్టిస్ట్లు ఒకటే కాబట్టి మనం కూడా తొందరగా కనెక్ట్ అయిపోతాం. సో ఈ మధ్య కాలంలో టెక్నాలజీ పెరిగింది కాబట్టి చాలా డిఫరెంట్ ఈగ అప్పుడు ఒక ఫేజ్ ఉంది, ఈగ తర్వాత ఒక ఫేజ్ అనేది స్టార్ట్ అయింది అని అనుకుంటే, ఇప్పుడు వస్తున్న మూవీస్ అన్నింటిలో హనుమాన్ కానీ లేదంటే ఇప్పుడు ఈ మూవీలో కానీ విఎఫ్ఎక్స్ లెవెల్ టాప్ నాచ్ ఉన్నాయి. సో దాని గురించి ఏం చెప్తారు? అంటే కాస్త సర్ప్రైజింగ్, ఒక 20 కోట్ల బడ్జెట్ అయి ఉంటుంది సినిమాకి. ఈ 20 కోట్ల బడ్జెట్లో ఒక మీడియం రేంజ్ సినిమా ఇది. 20 కోట్ల బడ్జెట్లో ఒక మీడియం రేంజ్ సినిమా తీస్తూ విఎఫ్ఎక్స్ ఇంత క్వాలిటీగా తీయడం అనేది సర్ప్రైజింగ్ విషయం. దీంట్లో చాలా షార్ట్స్ ఉన్నాయి విఎఫ్ఎక్స్కి సంబంధించి.
ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పంచభూతాలతో మమేకమైపోయిన షాట్ ఉంది చూసారా, అది నిజంగా చాలా కష్టపడాలి. విఎఫ్ఎక్స్ అంత క్వాలిటీతో రావాలంటే చాలా ఖర్చు పెట్టాలి. అదొక్క షాటే కాదు, చివరిలో మళ్ళీ క్లైమాక్స్లో కొంత విఎఫ్ఎక్స్కి సంబంధించిన వర్క్ కొంత జరిగింది. కథ మధ్య మధ్యలో అక్కడక్కడ ఆ షార్ట్స్ వస్తుంటాయి, దానికి చాలా ఖర్చు పెట్టాలి. చాలా ఖర్చు పడితే తప్ప అలా రాదు. ఇంత తక్కువ బడ్జెట్లో ఇంత మంచి క్వాలిటీ రావడం అనేది ఖచ్చితంగా అది టెక్నికల్ డిపార్ట్మెంట్ క్రెడిట్ అదంతా. నాట్ జస్ట్ ఖర్చు, ఇది ఎంతో టైం కూడా టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. ఒకసారి విఎఫ్ఎక్స్కి వెళ్తే, కంపెనీలకు వెళ్తే వాళ్ళు ఎప్పుడు అవుట్పుట్ ఇస్తారో తెలియని పరిస్థితి. కాబట్టి చాలా వరకు దానికి దూరంగా ఉంటారు. విఎఫ్ఎక్స్ షార్ట్స్ వస్తుంటే భయపడుతుంటారు. కానీ ఇది ఓదెలా 2 వరకు లిమిటెడ్ బడ్జెట్ సినిమా అయినా సరే వాళ్ళు దాని మీద ఫోకస్ చేసి దానికంటూ కొంత బడ్జెట్ ఖర్చు పెట్టి ఆ ఉన్న బడ్జెట్లో క్వాలిటీ అవుట్పుట్ తీసుకురాగలిగారు. అందువల్ల ఇది పెద్ద స్క్రీన్లో చూస్తే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఓదెలా రైల్వే స్టేషన్ అది ఓటీటీకి ఎందుకు పరిమితమైంది, అందులో ఇన్ని షార్ట్స్ ఉండవు. అసలు జానరా ఇది కాదు, అది లిమిటెడ్ బడ్జెట్తో తీసింది. ఓదెలా 2 ఎందుకు థియేటర్లో చూడాలి అంటే ఇందులో విఎఫ్ఎక్స్ సంబంధించిన షార్ట్స్ చాలా ఉన్నాయి, అది మీరు స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయవచ్చు. ఓకే, సో లాస్ట్ హనుమాన్ సినిమాలో హనుమాన్ని చూపించినట్లుగా ఈ సినిమాలో లార్డ్ శివాని చూపించారు. సో అది కూడా లాస్ట్ కొంచెం చూపిస్తున్నప్పుడు ఆ మ్యూజిక్ ఏదైతే ఉందో దీనికి కాంతారా మ్యూజిక్ డైరెక్టర్నే తీసుకొచ్చారని కూడా మనకు తెలిసింది. సో ఇది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలదు? అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్నది ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్, మేజర్ ప్లస్ పాయింట్. ఎప్పుడైతే అసలు స్క్రీన్ మీద అక్కడక్కడ మనకి డల్ మూమెంట్స్ ఉన్నప్పటికీ కూడా తన బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఎలివేట్ చేశాడు బాగా. ఒకసారి మనం కళ్ళు మూసుకొని ఆ విజువల్స్ని ఒకసారి ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని ఒకసారి ఫీల్ అయితే మనం స్క్రీన్ మీద విజువల్ లేకపోయినా సరే థ్రిల్ ఫీల్ అవుతాం, అంత బాగా చేయగలిగాడు. చివరిలో శివుడు వచ్చినప్పుడు ఇచ్చిన బీజిఎమ్స్ కానీ ఆ థీమ్స్ కానీ చాలా బాగా వర్క్ అవుతాయి. ఓకే, సో ఇది విమెన్ సెంట్రిక్ మూవీ కాబట్టి తమన్నా గారు ఉన్నారు కాబట్టి తనకే ఈ క్రెడిట్ అంతా రావాలని చెప్పేసి శివుడి క్యారెక్టర్లో వేరే వాళ్ళని పెట్టలేదా, లేదంటే ఇది టెక్నికల్గా మేము చాలా స్ట్రాంగ్ అని చూపించడానికి ఏఐ క్రియేటెడ్ శివాని యూజ్ చేశారు? హనుమాన్లో కూడా ఇదే జరిగింది కదా. హనుమాన్లో కూడా హనుమంతుడు ఎవరినో తీసుకొచ్చి పెట్టింది కాదు, అది ఏఐతో చేసిన గ్రాఫిక్స్. అది సేమ్ అదే ప్యాటర్న్లో శివుని తీసుకొచ్చారు. ఇప్పుడు శివుడు క్యారెక్టర్ చేయడానికి ఇంకో క్యారెక్టర్ని ఎవరిని చూపించాలంటే అంత స్టార్డమ్ ఉన్న యాక్టర్ కావాలి. ఇప్పుడు వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళని ఒక 2 minutes షార్ట్ కోసం సినిమాలో పెట్టుకునే దీని బదులు ఏఐని వాడుకోవచ్చు కదా. ఏఐ కూడా కరెక్ట్గానే వాళ్ళు దాన్ని బాగానే హ్యాండిల్ చేశారు. మనం ఏం చెప్తే అది చేసే విధంగా ఉంది కాబట్టి కావాల్సినట్టు ఇప్పుడు ఏంటంటే ఏఐ వచ్చేసిన తర్వాత కాస్త ఫ్రీడమ్ ఇంకొంచెం దొరికింది మనకి మేకర్స్కి. వాళ్ళ బడ్జెట్లు అందుబాటులోకి వచ్చాయి, వాళ్ళు ఏదైనా సరే ఏఐలో చూపించగలరు. ఇదివరకు అయితే ఆ షార్ట్ పర్టికులర్గా శివుడు వచ్చే షార్ట్ని వాళ్ళు కనుక గ్రాఫిక్స్ డిజైన్ చేసి చూపించాలంటే చాలా ఎక్కువ ఖర్చు అయ్యేది. దాన్ని ఏఐ అడ్వాంటేజ్తో చాలా తక్కువ ఖర్చుతోటి చాలా ఇంపాక్ట్ఫుల్గా తీసుకురాగలిగారు. ఓకే, ఓవరాల్గా మూవీ చూడాలి అనుకునే వాళ్ళకి ఇది చూసే విధంగా ఉందా లేదా? ఖచ్చితంగా థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఓదెలా ఎవరైతే నచ్చిందో, ఓదెలా అనే ఫార్ములా, ఓదెలా అనే ఫ్రాంచైజీ ఎవరికైతే నచ్చిందో వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఎంజాయ్ చేస్తారు. కాకపోతే అక్కడక్కడ వైలెన్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది. అక్కడక్కడ ఏంటండి, మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు గుండె ఇలా పట్టుకొని కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. ఏంటి ఇంత వైలెంట్గా ఉన్నాయా థాట్ ప్రాసెస్ అన్న డౌట్ వచ్చేసింది. మీకెలా అనిపించింది? అంటే ఇప్పుడు సినిమా చూస్తున్న ఆడియన్ కోణం మారింది. వాళ్ళు వైలెన్స్ని కొంచెం ఎక్కువ డోస్తో ఎంజాయ్ చేయడం మొదలెట్టారు. మార్కో కానివ్వండి, తర్వాత యానిమల్ సినిమా కానివ్వండి, మొన్న మనకి హిట్ 3 ట్రైలర్ వచ్చింది, అందులో వైలెన్స్ కానివ్వండి, ఇదంతా ఓవర్ ది బోర్డే ఉంది. ఓవర్ ది బోర్డ్ యాక్షన్ సీన్స్ని, ఓవర్ ది బోర్డ్ రక్తపాతాన్ని, ఆ హింసని, ఆ వైలెన్స్ని ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఆడియన్స్. సో ఇది వాళ్ళకి నచ్చుతుందా లేదన్నది తర్వాత పాయింట్. సినిమా చూసిన ఆడియన్స్ డిసైడ్ చేయాలి. కాకపోతే ఏంటంటే వైలెన్స్ డోస్ అనేది తగ్గిస్తే బాగుండేది. ఇది ఫ్యామిలీ అంతా చూడాలి అనుకునే కదా ఈ సినిమా తీసేయడం. ఎందుకంటే శివుడు ఉన్నాడు, మంచి మూమెంట్స్ ఉన్నాయి, భక్తికి సంబంధించిన అంశాలు ఉన్నాయి, హిందుత్వానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇవన్నీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు
అన్న ధీమా అయితే మేకర్స్లో ఉంటుంది. అలా ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు కాబట్టి అలాంటప్పుడు వైలెన్స్ తగ్గించుకుంటే బాగుండేది. మొత్తానికి ఓదెల అన్న ఫ్రాంచైజీ నచ్చిన వాళ్ళకి ఓదెల 2 కూడా నచ్చుతుంది. కాకపోతే కొన్ని కండిషన్ అప్లై. సో ఫైనల్ గా ఎండ్ చేయడం అయితే దైవశక్తి నిలుస్తుంది అన్నదే చూపించాలి, ఖచ్చితంగా చూపించాలి కూడా. హీరో ఎప్పుడు హీరోనే గెలవాలి అవును. కాబట్టి ఈసారి కూడా హీరో గెలిచాడు. ఆ హీరో దేవుడి రూపంలో ఉన్నాడు, అంతే తేడా. ఓకే. సో ఓదెల 1కి ఓదెల 2కి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఓదెల 3 కూడా ఆల్రెడీ అనౌన్స్ చేసినట్టే. అవును. లాస్ట్ లో మూవీలో నామాల్ని చూపించారు కదా 3 అని చెప్పేసి. సో అది ఇది నిలదొక్కుంటేనే కదా అది తీస్తారు, కానీ ముందే అనౌన్స్ చేశారు కదా. సో దాని ప్రకారం అది చూస్తే అది ఏముందండి, ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చేస్తున్నప్పుడు దీనికి సీక్వెల్ రాబోతుందని చెప్పి కొన్ని గ్లిమ్స్ వేసి సీక్వెల్ తీయలేని సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా సినిమాలు మనం చూసాం. ఫస్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత త్వరలో సీక్వెల్ రాబోతుంది, పార్ట్ 2 రాబోతుంది అని చెప్పి అనౌన్స్ చేసి ఆ సీక్వెల్స్ ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. సో వీళ్ళ నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా పార్ట్ 2లో ఓదెల 2లో మంచి కంటెంట్ ఉంది, జనాలు థియేటర్కి వస్తారని నమ్మారు కాబట్టి చివరిలో క్లిక్ హ్యాంగర్ లాగా పార్ట్ 3 వస్తుంది అని చెప్పారు. బహుశా పార్ట్ 3 అనేది ఈ సినిమా బాగా మంచి హిట్ అయితే పార్ట్ 3 కూడా తప్పకుండా కంటిన్యూ కంటిన్యూ అవ్వచ్చు. ఎందుకంటే ఈ ఫ్రాంచైజీ ఎంతకాలమైనా దాన్ని కంటిన్యూ చేసే సెట్ ఆఫ్ ఆడియన్స్ లాక్కుంటూ తీసుకొని వెళ్ళిపోతారు ఇంకా అంతే. హిట్ ఉంది. హిట్ 1, 2, 3లో ఏం మారే, హీరోలు మారారు, కేసులు మారారు. ఇప్పుడు కూడా ఇదే ఓదెల్లో అదే ఓదెల ఉంటుంది. ఇంకొక సమస్య ఏదో రావచ్చు. ఆ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు ఎలా వచ్చాడు, దాన్ని ఎలాగా ఆపాడు అన్నది పార్ట్ 3లో చూడవచ్చు. పార్ట్ 3లో ఎవరు హీరోయిన్ అవుతారో లేదంటే తమన్నా గారే తమన్నానే అవ్వచ్చు. ఎందుకంటే ఆ అమ్మాయి విలన్ చంపేశారు కదా లాస్ట్ లో, మళ్ళీ సైకిల్ ఒక్కటే వెళ్తుంది. విలన్ ఇప్పుడు హీరోయిన్ ఎవరు అన్నది క్వశ్చనే కాదు, విలన్ ఎవరు అన్నది క్వశ్చన్ అనుకోవచ్చేమో. సంపత్నందుకే తెలియాలి. సో ఓవరాల్ గా ఒక రేటింగ్ గురించి మాట్లాడుకున్నట్లయితే అవుట్ ఆఫ్ 5 ఎంత ఇవ్వచ్చు ఈ మూవీకి? నా దృష్టిలో ఈ సినిమాకి 2.5 రేటింగ్. అంతే అంటారా? ఓకే. అసభ్యకరమైన సన్నివేశాలు ఏమన్నా ఉన్నాయా? అంత బోల్డ్గా ఏం లేదు. ఓదెల 1లోనే కొంచెం ఎక్కువ అలాంటి సీన్లు ఉన్నాయి, కానీ 2లో వచ్చేసరికి దాన్ని కొంచెం తగ్గించుకుంటూ వచ్చారు. ఉన్నా అవి కథకి పరిమితికి లోబడి ఉన్నాయనిపిస్తుంది. ఓకే. సో మనం మూవీ చూసాం కాబట్టి డిస్కస్ చేసుకోవడానికి ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. మరి ఆడియన్స్ కూడా చూసి వాళ్ళకి ఎన్ని పాయింట్స్ ఉంటాయో చూడాలి. ఈ రోజే రిలీజ్ అయింది కాబట్టి మూవీ మీరు కూడా చూసి మాకు రివ్యూ ఇవ్వండి.